గట్టిగా ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు అండెం రామరెడ్డి గారు, నమస్కారం అండి. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బాలకృష్ణ వర్మ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి బాలకృష్ణ గారు. సో ముందుగా బాలకృష్ణ గారు మీరు చెప్పండి, బీఆర్ఎస్ నాయకులు రీసెంట్గా ప్రెస్ క్లబ్కి వెళ్ళి, సోమాజిగూడలో ఉన్న ప్రెస్ క్లబ్కి వెళ్ళి సీఎం సవాల్కి రావాలి అని మీరు ఒక ఛాలెంజ్ విసిరారు, అంటే చర్చకు రావాలి అని చెప్పేసి సవాల్ విసిరారు. సో రీసెంట్గా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవి తప్ప తెలంగాణలో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీరు చేసినటువంటి పాపమే ఈ రోజు మేము అనుభవిస్తున్నాము, ప్రజలు అనుభవిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఏం జరుగుతోంది అసలు తెలంగాణలో? రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పరిపాలన పక్కన పెట్టి 50వసారి ఢిల్లీకి పోయాడు. 50వసారి ఢిల్లీకి పోయి ఏం చేసిండంటే 50 పైసల పని కూడా చేయలేడు. 50 పైసల పని చేయకుండా ఉచిత 420 హామీలతోని జనాలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఓకే, సో అంటే 50 సార్లు వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా కూడా తెలంగాణకి తీసుకురాలేదు. ఇది ఎవరి ఫెయిల్యూర్ గా చెప్తారు మీరు? అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూరా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ పైన సవతి ప్రేమ చూపిస్తోందని అనుకోవాలా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ 420 హామీలతోని ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగాలి కదా, మోడీ గారి దగ్గరికి పోయి ఇప్పుడు మాకు ఈ సమస్య ఉన్నాయి, మా రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, మా రాష్ట్రానికి నిధులు కావాలని అడగాలి కదా. వీళ్ళు అడగకుండా ఇక్కడనేమో జనాలకేమో మన ఏంది మోడీ గారు అంటే మోడీ గారు ఏమి ఇస్తలేరని చెప్తున్నారు, అక్కడికి పోయేమో వాళ్ళిద్దరూ కలిసి కట్టుగా పనిచేస్తున్నారు.